హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పద్మిని. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు వీడియోలో అతి బలమైన ఆరోగ్యకరమైన నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వేసిన లడ్డూ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ లడ్డు రోజుకొకటి తింటే రక్తహీనత తగ్గుతుంది, కండపుష్టి పెరుగుతుంది, ఎముకలు కూడా గట్టిపడతాయి. ఈ లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. అలాగే వాటి యూజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 100 గ్రాముల నువ్వులు, 2 స్పూన్ల గుమ్మడి గింజలు మరియు సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ ఓట్స్, 1 కప్పు పల్లీలు, 20 బాదం పప్పు, 3 స్పూన్ల తెల్ల నువ్వులు, 2 స్పూన్ల ఎండు ద్రాక్ష, 6 ఖర్జూరాలు గింజ తీసేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగే వరకు కదుపుతూనే ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. పల్లీలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కండపుష్టి పెరగడానికి యూజ్ అవుతుంది. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టి బాదం పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం పప్పులో విటమిన్ ఇ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇలా వేయించి పెట్టుకున్న బాదం పప్పును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 కలిపి వేయించుకుంటున్నాను. మీరు సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోయి లడ్డూలు చేదుగా ఉంటాయి, అస్సలు బాగోవు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి 6-7 నిమిషాల పాటు కంటిన్యూస్గా కదుపుతూనే ఉండాలి. అప్పుడే లడ్డూలు టేస్టీగా ఉంటాయి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అనేది ఎముకలు గట్టిపడడానికి సహాయపడుతుంది. నువ్వులు వేగిపోయాయి, ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, వాటర్ మిలన్ సీడ్స్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూనే ఉండాలి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. రక్షణ వ్యవస్థను కాపాడటానికి ఇది సహాయపడుతుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. వాటర్ మిలన్ సీడ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ ఇ స్కిన్ గ్లోకి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందండి. ఈ విధంగా వేయించుకున్న గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెండు స్పూన్ల ఓట్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జస్ట్ హీట్ అయితే చాలండి. ఇవి ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా చేత్తో తీసుకొని చూస్తే తెలుస్తుంది హీట్ అయ్యాయా లేదా అని. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని స్టార్టింగ్లో చూపించలేదు. 1 కప్పు ఎండు కొబ్బరి వేసి వేయించుకోండి. ఎండు కొబ్బరి కండపుష్టికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి బాగా రోస్ట్ అయితే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎండు కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి, 1 స్పూన్ నెయ్యి వేసి ఖర్జూరము, ఎండు ద్రాక్ష వేయాలి. వీటిని హీట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో మెత్తటి పేస్ట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే హీట్ చేస్తున్నానండి. ఖర్జూరం, ఎండు ద్రాక్ష వేయడం వల్ల లడ్డూలు పొడి పొడిగా రాలిపోకుండా ఉంటాయి అన్నమాట. ఖర్జూరం తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎండు ద్రాక్ష వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా కదుపుతూ ఒక ముద్దలాగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, బాదం, ఓట్స్, మిగతా సీడ్స్, కొన్ని నువ్వులు వేసి ముక్క చెక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తరువాత ఎండు కొబ్బరిని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 ఇలాచీలు, నువ్వులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అది వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా స్పూన్తో కలబెట్టుకోవాలి నీట్గా. ఇలా కలిపిన తర్వాత మెత్తటి ముద్దలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి వేసుకుందాం. ముందుగానే ముద్ద చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, ఖర్జూరం పేస్ట్ను ఇందులో వేసి మొత్తం ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి బాగా. మా పాప లడ్డు కోసం వెయిట్ చేస్తుందండి ఇక్కడ. తనకి లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఉంటలు లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు కట్టేసుకోవచ్చండి. ఈ లడ్డూలు చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన లడ్డూ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ లడ్డూని రోజుకొక్కటి తిన్నా చాలు, ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు. పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. రోజుకొక్కటి ఇవ్వండి, హ్యాపీగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.